మనం ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ పేరు ఇన్ఫినిక్స్ టు పోస్ట్ ఫిక్స్. అసలు ఇన్ఫినిక్స్ అంటే ఏంది, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంది, అసలు ఎందుకు కన్వర్ట్ చేయాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి ఇది నేను. ఇన్ఫినిక్స్ అంటే ఏం లేదు, హోమ్ రీడబుల్ ఫామ్. ఎలా అయితే మనం a+b ఇంటూ c⁻d-c అంటే మిడిల్లో పవర్స్ ఉన్నాయి చూసారా, మిడిల్లో ఇంటూస్ ప్లస్లు మైనస్లు పవర్స్ అటా ఉంటూ దాన్ని ఇన్ఫినిక్స్ అంటారు. ప్రిఫిక్స్ అంటే పోస్ట్ ఫిక్స్ అంటే చివర ఉంటాయి ABCD పవర్ ఇది పోస్ట్ ఫిక్స్ అంటారు. అంటే పవర్ అనేది బయటే ఉంది, మైనస్ ఇప్పుడు మైనస్ పెట్టుకున్నా అంటే చివర ఉన్నాయన్నీ. అంటే ఏంటంటే మనం హోమ్ రీడబుల్ ఫామ్, ఇది మనం హోమ్ రీడబుల్గా ఉంటుంది. కంప్యూటర్ అనేది ఇది ఏంటంటే కంప్యూటర్ ఈజీగా ఉండటం కోసం ఈ పవర్స్ ఇంటూలు మల్టిప్లికేషన్లు అవన్నీ చివర పెట్టుకొని తర్వాత అది ప్రాసెస్ చేసిద్ది, అంటే ఇది అంటే కంపైలింగ్ చేసిద్ది అలా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇదే తీసుకున్నాం. ఇప్పుడు a+b ఇంటూ c⁻d-c. మనం ఏంటంటే మనం చెప్పేటప్పుడే చదువుతాము, చెప్పేటప్పుడే అన్నీ ఒకేసారి చెప్పేస్తాము. మనం ఫస్ట్ ఏ తీసుకుంటున్నాం, ఏం చేంజ్ ఏమి ఉండదు. అప్పుడు ఏనేగా ఆన్సర్. తర్వాత ప్లస్ వచ్చింది, ప్లస్ ఏ, తర్వాత బి ప్లస్ ఏబి, తర్వాత మల్టిప్లికేషన్. ఇది ఇప్పుడు ప్లస్ అనేది మల్టిప్లికేషన్ కంటే అంటే కొన్ని ప్రిసీడింగ్ వాల్యూస్ ఉంటాయి తెలుసుగా. అంటే మల్టిప్లికేషన్కి వాల్యూ అంటే ప్రిసీడింగ్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది ప్లస్ కంటే. అంటే ప్లస్ అనేది మల్టిప్లికేషన్ కంటే తక్కువే, అప్పుడు మనం పక్కన పెట్టచ్చు. AB బ్రాకెట్ వచ్చినప్పుడు ఏం చేంజ్ అవ్వకూడదు, అంతే పెట్టేసేయండి. తర్వాత సి ప్లస్ మల్టిప్లికేషన్ సి బ్రాకెట్ ABC. తర్వాత పవర్. ఒకవేళ ఇప్పుడు కంపేర్ చేద్దాం, ఇది దీనికి బ్రాకెట్ అనేది తక్కువేగా పవర్ కంటే పెట్టేయచ్చు. ఇప్పుడు డి ప్లస్ మల్టిప్లికేషన్ బ్రాకెట్ పవర్ ABCD మైనస్ అని ఇప్పుడు మైనస్ ప్రిసీడింగ్ వాల్యూ ఎక్కువ, దీనికి వాల్యూ ఎక్కువ, పవర్కే ఎక్కువ. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ యాడ్ చేయండి, అంటే ప్లస్ మైనస్ అనేది ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ కంపేర్ చేయాలి పెట్టాలన్నా సరే. బ్రాకెట్ అనేది మైనస్ కంటే తక్కువేగా అంటే పెట్టచ్చు మనం. ఇక్కడ ABC ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతాము. తర్వాత ఈ ప్లస్ మల్టిప్లికేషన్ బ్రాకెట్ ABCD సారీ నేను డి రాయడం మర్చిపోయాను. ABCD పవర్ ఈ. ఇప్పుడు క్లోజర్ బ్రాకెట్ వచ్చినప్పుడు ఓపెన్ బ్రాకెట్ వచ్చేదాకా ఏమైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెట్టుకోవాలి. మైనస్ నాట్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్, క్లోజర్ బ్రాకెట్ వచ్చిన ఓపెన్ బ్రాకెట్ వచ్చేదాకా మైనస్, క్లోజర్ బ్రాకెట్ నాట్ ఈక్వల్ టు మైనస్. అప్పుడు ఏం చేయాలి, ప్లస్ టు CBCD పవర్ ఈ మైనస్ క్లోజర్ బ్రాకెట్ వచ్చింది. క్లోజర్ బ్రాకెట్ కంపేర్ చేస్తున్నాం, ఓపెన్ బ్రాకెట్ వచ్చిందిగా. ఓపెన్ బ్రాకెట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలంటే అక్కడితో ఆపేసేసి ప్లస్ ఇది క్లోజర్ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ డిలీట్ చేసేసి
మళ్ళీ ఇక్కడ మనం ఏమి క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టవసరం మామూలుగానే మళ్ళీ రాయటమే. దీనికి కోడ్ రాసి చూద్దాము. కోడ్ రాసే ముందర మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ప్లస్కి మైనస్కి సేమ్ ప్రిసీడింగ్ ఉంటాయి, మల్టిప్లికేషన్కి డివిజన్కి సేమ్ ప్రిసీడింగ్ ఉంటాయి, పవర్కి సేమ్ ప్రిసీడింగ్ ఉంటాయి. ఒకవేళ పవరు ఇప్పుడు మన కింద చెప్పాం కదా, ఇక్కడ ఏం జరిగింది పవర్ మైనస్ వచ్చింది. అంటే మైనస్ వచ్చింది కదా, మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ పవర్ ఉంది. పవర్ అనేది ఏంటంటే మైనస్ కంటే ఎక్కువ కాబట్టి పవర్ని డిలీట్ చేసి ఇక్కడ ఉన్న ఆన్సర్లు పెట్టి మైనస్ అనేది మళ్ళీ బ్రాకెట్తో కంపేర్ చేసాము. అంటే ఏంది అంటే దీనికంటే తక్కువ వచ్చేదాకా మనం కంపేర్ చేసి అక్కడ ఉన్న ఆపరేటర్ని తీసేసి ఇక్కడ పెట్టేస్తున్నాము. అర్థమైందా? అంటే మనం ఇక్కడ ఉన్న దానికి ఈక్వల్ లేక తక్కువ వచ్చేదాకా మనం ఇక్కడున్న దాన్ని తీసేసి ఇక్కడ పెట్టేస్తున్నాం. అంటే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఇది ఇలా వచ్చినప్పుడు దీని తక్కువ కాబట్టి దీనికి వాల్యూ ఎక్కువ, దీనికి ఇలా ఉంది ఎక్కువ, ఇది తీసి 3 తీసుకో, ఇది 2 తీసుకో, ఇది 1 తీసుకో, ఇంకే కాకుండా ఏమొచ్చింది 0 తీసుకో. ఎలా అయినా తీసుకోవచ్చు, మనం ప్రోగ్రామ్ రాయడం కోసం చదువుతున్నామట. ఆ ప్రోగ్రాంలోకి వస్తే నేను ఇందాక చెప్పినట్టు మనం క్లాస్ తీసుకున్నాం, క్లాస్ సొల్యూషన్ అని తీసుకుంటున్నాను. డెఫ్ పిఆర్టీ అని ఒకటి తీసుకుంటున్నాను. సెల్ఫ్ ఏదో ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇఫ్ ch ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ ch ఈజ్ ఈక్వల్ టు మైనస్ అయినప్పుడు ఏం చేయాలి, RETUR అని రిటర్న్. దీనికే తక్కువ 1. ఇఫ్ ch ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ or ch is equal to return 2. if ch is equal to పవర్ అయినప్పుడే అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ 3. ఇంకంతేగా. తర్వాత ఇవి కాకుండా ఇంకేమొచ్చినా సరే రిటర్న్ 0 పెడదాం. తర్వాత దీంట్లో డెఫ్ మనం ఏం తీసుకున్నాం, క్లాస్ డెఫ్ ఇన్ఫినిక్స్ టు పోస్ట్ ఫిక్సేగా, ఇన్ఫినిక్స్ టు పోస్ట్ ఫిక్స్ సెల్ఫ్ వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా, ఎస్ అనేది స్ట్రింగ్ అనేది అప్పుడు అయ్యేది. తర్వాత స్టాక్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ch లేకపోతే ఇఫ్ ఏ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ch లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు z ఆర్ క్యాపిటల్ A లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ch క్యారెక్టర్. దీని ముందర ఇది ఎగ్జిక్యూట్ కావాలంటే ఫర్ లూప్ చేయాలిగా. ఫర్ INS ఫర్ ch మనం ch తీసుకున్నాం కాబట్టి chns స్ట్రింగే కాబట్టి డైరెక్ట్గా తీసుకున్నాము. ch లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు z ఆర్ తర్వాత ఇంకేముంది, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అయిపోయింది. 0 నుంచి 9 వరకు 0 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ch
లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 9. అయితే ఏం చేయాలి మనం ఇప్పుడు ఏ వచ్చిందో అనుకో ఏం చేస్తున్నామా అంతే, ఏం చేయట్లేదు అంటే ఆ రిజల్ట్లో పెట్టేస్తున్నాం అంతే. ఇక మనం డైరెక్ట్గా అంతే రిజల్ట్ డాట్ append of ch elif ch is equal to క్లోజ్ బ్రాకెట్ అయితే ఇట్ మీన్స్ ఓపెన్ బ్రాకెట్ అయితే. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ అయితే మరి ఏం చేస్తున్నాము, డైరెక్ట్ దాంట్లో పెట్టేస్తున్నాము అంతే కదా. రిజల్ట్ డాట్ append of ch. అదే క్లోజ్ బ్రాకెట్ అయితే elif ch is equal to క్లోజ్ బ్రాకెట్ అయితే ఏం చేస్తున్నాం, ఓపెన్ బ్రాకెట్ వచ్చేదాకా మనం దాన్ని ఎతికి అక్కడ ఉన్న దాన్ని వేరే సైడ్ అక్కడ ఉన్న దాన్ని పాప్ చేసి వేరే రిజల్ట్లోకి పెట్టేస్తున్నాం. ఇఫ్ స్టాక్ ఇప్పుడు స్టాక్ అనేది ఖాళీగా ఉంటే లూప్ ఇది కూడా అవసరమా, అవసరం లేదుగా. ఇఫ్ స్టాక్ అంటే ఏంది, ఇఫ్ స్టాక్ ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇఫ్ స్టాక్ దాంట్లో ఒక్క ఎలిమెంట్ ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇఫ్ స్టాక్ ఖాళీగా ఉంటే ఇండైరెక్ట్గా ఫాల్స్ అని అర్థం అక్కడ. ఇఫ్ స్టాక్ అండ్ స్టాక్ ఆఫ్ -1 అంటే ఏం చేయాలి, స్టాక్ ఆఫ్ -1 నాట్ ఈజ్ ఈక్వల్ టు అయ్యేదాకేగా ఏం చేయాలి, దాంట్లో పాప్ చేసి రిజల్ట్ దాంట్లో పెట్టాలి. రిజల్ట్ డాట్ append of stack dot pop పాప్ చేసాము. నేనేం చెప్పాను, అక్కడ ఉన్న ఆ స్టాక్లో ఉన్న క్లోజ్డ్ ఇట్ మీన్స్ ఓపెన్ ప్రాసెస్ కూడా తీసేయని చెప్పాక అప్పుడు స్టాక్ డాట్ పాప్. ఇప్పుడు అదే కాదు, ఎల్స్ ఇక్కడ మెయిన్ పార్ట్ ఏం చెప్పాను, ఒకవేళ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే యాడ్ చేయొచ్చు, ఎక్కువ ఉంటే ఏం చేయాలి, ఆ కొన్న తీసేసి రిజల్ట్ లోపల నెట్టేసి అక్కడ తక్కువ ఎప్పుడు వచ్చిద్దో అప్పుడు దాకా దాన్ని అక్కడ ఉన్న స్టాక్లో ఉన్న వాల్యూస్ తీసేసి రిజల్ట్లోకి యాడ్ చేసేయాలి. ఎప్పుడైతే తక్కువ వచ్చిందో దాని వాల్యూ కంటే అప్పుడు మనం అక్కడ స్టాక్లో పెట్టాలి. వైల్ స్టాక్ అండ్ సెల్ఫ్ డాట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, పార్ట్నర్ అని తీసుకున్నాము. సరే ఏదో కూడా తీసుకున్నాం, ఏం చేద్దాం, PARTNER పార్ట్నర్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాక్ ఆఫ్ -1 అంటే -1 అయితే కంపేర్ చేసేది అక్కడ వాల్యూ వచ్చింది ఏంది, ఒక గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అయితే పాప్ చేయాలి అంతే కదా. అంటే ఇక్కడ ఏం కండిషన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అయితే దేంతో, ఇప్పుడు వచ్చిన వాల్యూతో, అంటే సెల్ఫ్ డాట్ PARTNER పార్ట్నర్ ఆఫ్ CH. ఏం చేయాలి, స్టాక్ ఉన్న దాంట్లో పాప్ చేసి రిజల్ట్ పెట్టాలి. రిజల్ట్ డాట్ append ఆఫ్ స్టాక్ డాట్ పాప్. ఒకవేళ అవసరం లేకపోతే ఒకవేళ తక్కువే ఉందో ఇంకో ఏం చేద్దాం, స్టాక్ డాట్ append ఆఫ్ ఇది వైల్ లూప్లో విన్నర్ లూపు, ఇదేమో మామూలుగా స్టాక్ డాట్ append ఆఫ్ CH. అర్థమైందా, మనం ఏం చెప్పాము, ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, స్టాక్లో ఉన్నాయి కూడా దీంట్లో పెట్టాల్సిందేగా. అండ్ ABCD పవర్ E మైనస్ ప్లస్
ఇంటూ ఇది పోస్ట్ ఫిక్స్ అంటే స్టాక్లో పాప్ చేయాలిగా. ఇప్పుడు స్టాక్లో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు వైల్ స్టాక్ రిజల్ట్ డాట్ append స్టాక్ డాట్ పాపేగా. తర్వాత ఇప్పుడు అన్నీ స్ట్రింగ్స్గా కాబట్టి స్ట్రింగ్స్గా కామా ఇచ్చి స్టోర్ అవుతాయి. అన్ని స్ట్రింగ్స్గా కాబట్టి స్ట్రింగ్గా కామా ఇచ్చి మనకి ఎట్లా రిటర్న్ కావాలి? అవి గ్రూప్గా రిటర్న్ కావాలి అంటే జాయిన్ చేయాలి. ఇప్పుడు అలా ఉంటాయి అంటే ఏ బి సి అలా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి. మనం ఈ మొత్తం జాయిన్ చేయాలంటే ఏం చేయాలి? జాయిన్ ఒకవేళ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ అని పెడతాంగా, జాయిన్ ఆఫ్ ఎక్స్ అని పెడతాంగా. ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి? మనం ఇది తీసేస్తే మనం ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి? రిటర్నేగా, స్ట్రింగ్తో జాయిన్ చేస్తున్నాం. జాయిన్ ఆఫ్ రిజల్ట్ మనకి అప్పుడు ఏమొచ్చింది? ఏబిసిడి పవర్ ఈ మైనస్ ప్లస్ ఇట్టా వచ్చింది.